వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అనేవి ఎలా ఉంటాయి అండ్ అవి ఎలా యూస్ చేసుకోవాలి అండ్ అవి యూస్ చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటి అండ్ అవంతా పూర్తి వీడియో అయితే చూడండి. అండ్ బాగా వర్క్ అవుతుంది. ఎలాంటి వాళ్ళకంటే వాళ్ళ హెయిర్ అనేది స్మూత్గా ఉండదు అండ్ లాంగ్గా ఉంటుంది, కానీ హెయిర్ ఫాల్ ఉండదు, కానీ రఫ్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి స్మూత్గా అండ్ హెయిర్ స్పా చేసుకోవడానికి బయట అయితే 1000 ప్లస్ 2000 3000 అలా ఉన్నాయి. సో అంత ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే డైలీ లేకపోతే వీక్లీ 2 or 3 టైమ్స్ చేసుకుంటే మీ హెయిర్ అనేది సిల్కీగా మారిపోతుంది. నా ఫ్రెండ్ సిల్కీ హెయిర్, స్మూత్ హెయిర్ చేసుకోవడానికి 7000 అయితే ఇచ్చింది. సో నేనైతే ఇంట్లో ఒక చిన్న రెమెడీ అయితే చెప్తున్నా. సో ఇవి అందరికీ తెలిసే ఉంటాయి, కానీ ఎలా చేయాలనేది పూర్తి వీడియోలో అయితే చూడండి. ఇవి ఫ్లాక్ సీడ్స్ అన్నమాట. సో ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి అండ్ బయట కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీరైతే తీసుకోండి. ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపిస్తారండి అండ్ లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్లోకి వస్తే గిన్నెలోని ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళు 2 గ్లాసులు తీసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి 2 స్పూన్స్ అనమాట. సో తక్కువ హెయిర్ ఉన్న వాళ్ళు 1 స్పూనే సరిపోతుంది. సో అలా 1 స్పూన్ బియ్యం అండ్ 1 స్పూన్ మెంతులు కూడా తీసుకోండి. ఒకవేళ మెంతులు లేకపోతే స్కిప్ చేయండి. బియ్యం అండ్ ఫ్లాక్ సీడ్సే సరిపోతాయి. సో ఈ 3 స్పూన్స్ని కలిపేసి బాగా బాయిల్ చేయండి. మనకి 2 to 3 minutes అలా బాగా బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడైతే మీ హెయిర్ని రెడీ చేసి పెట్టుకోండి. అండ్ ఆయిల్ అప్లై చేసాక కాదు, ఫస్ట్ డ్రై హెయిర్తో అంటే పొడిగా ఉన్న హెయిర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిక్కులు అయితే బాగా విప్పుకోవాలి. ప్రతి వీడియోలో నేను ఈ చిక్కులు విప్పుకోవడం ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, నేను లాస్ట్ వీడియో చూడకపోయిన వాళ్ళు చూస్తారు కదా, సో వాళ్ళ కోసం. అండ్ ప్రతిసారి మీరు చిక్కులు విప్పుకోవడం ఎంతలా గుర్తు చేస్తున్నా అంటే దట్స్ మీన్ చిక్కులు అనేవి ఉంటే హెయిర్ ఎప్పటికీ హెయిర్ ఫాల్ అనేది తగ్గదు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇలా పట్టుకొని ఇలా చిక్కులు అయితే కింద విప్పేసుకోవాలి. సో స్మూతీగా అండ్ హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా అండ్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. ఇవి పెద్ద కాస్ట్ ఏం కాదు, ఆన్లైన్లో చాలా తక్కువకే దొరుకుతున్నాయి. ఒక 100 grams 100 rupees అలా ఉన్నట్టున్నాయి. ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి. సో ఇలా నా దానికైతే పెద్దగా చిక్కులు కనిపించవు. సో ఇలా అయితే పెద్ద హెయిర్ ఉన్నవాళ్ళు, చిన్న హెయిర్ ఉన్నవాళ్ళు అండ్ డిఫరెన్స్ ఏం లేకుండా 2 సైడ్స్ ఇలా అయితే సపరేట్ చేసుకొని మీరు చిక్కులను అనేవి తీసుకోవాలి. సో చిక్కులు తీసుకొని ఒక బన్ అయితే పెట్టేసుకోండి. సో ఈ లోపు అక్కడైతే బాయిల్ అయిపోయింది, కూల్ అయిపోయిందా లేదా ఒకసారి చూద్దాం. ఇంకా ఇక్కడైతే వాటర్ బాగా బాయిల్ అయ్యి కొంచెం వాటర్ తగ్గింది అనిపించింది కదా. సో ఇదైతే జెల్ ఫామ్ అవుతుంది. ఇంకా ఫామ్ అవ్వలేదు, ఇది చల్లారిపోయాక ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు బాయిల్ చేస్తున్నప్పుడే ఫామ్ అయిపోతే మనకి అప్లై చేయడానికి వడకట్టుకోవడానికి బాగుండదు. సో ఇలా అయిపోయాక ఈ స్ట్రక్చర్ వచ్చాక అయితే మనం వడకట్టుకోవాలి. అప్పుడు దాన్ని చల్లారిపోయాక మనమైతే యూజ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీరే చూడండి. ఇక్కడైతే స్ట్రైనర్తో వడకడుతున్నాను, లేదంటే ఆ సీడ్స్ అనేవి అందులో పడిపోయి మనకు అప్లై చేసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలా హాట్గా ఉన్నప్పుడు అయితే మీరు అప్లై చేసుకోకండి అసలు. అండ్ చల్లగా అయిపోవాలి, అది జెల్ రూపంలోకి వచ్చేసేయాలి, అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవడం అవుతుంది. ఇంకా ఇదైతే వారానికి ఒక 2 times అయితే అప్లై చేసుకోండి. సో అప్పుడే మీకు షైనీగా గ్రోత్ కూడా ఉంటుంది. సో నేనైతే లాస్ట్ వరకు వీడియో అప్లోడ్ చేశాను అండ్ లాస్ట్ వరకు చూసే మీరు ఏదైనా కామెంట్ డౌట్స్ ఉంటే నాకైతే పోస్ట్ చేయండి. హాయ్, ఇది వచ్చేసి జెల్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో. ఈ జెల్ని ఇప్పుడు మన హెయిర్కి పెట్టుకోవడమే. సో తర్వాత ఎంత షైనీగా ఉంటుందో, ఎంత సాఫ్ట్గా ఉంటుందో చూడండి. ఇది వచ్చేసి మనకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే, సో
ఇంకా జెల్ మొత్తం అయితే మనం స్కెల్ట్ నుంచి ఇంకా లాస్ట్ వరకు మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది గ్రోత్కి, షైనీగా అండ్ స్మూతీగా ఉండడానికైతే యూజ్ అవుతుంది. జస్ట్ మీరు ఎప్పుడైనా తక్కువ హెయిర్ ఉన్నా కూడా హెయిర్ అనేది చాలా స్మూత్గా అండ్ అందంగా కనిపించాలంటే ఈ ఫ్లెక్స్ సీడ్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. ఇవి ఇంతకు ముందే చెప్పాను కదా ఎంతకి కాస్ట్ అయితే ఆన్లైన్లో ఉన్నాయి, జెప్టోలో ఉన్నాయి, మీషోలో ఉన్నాయి, ప్రతి దాంట్లో ఉన్నాయి. అండ్ ఎలాంటి మార్ట్స్లో అయినా ఈ సీడ్స్ అయితే దొరుకుతాయి. అండ్ కాస్ట్లీ ఏం కాదు, చాలా తక్కువ కాస్టే. మీరు హెయిర్ స్పాలు అవన్నీ చేసుకునే బదులు ఇదైతే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అయితే చేసుకోండి. స్మూతీగా ఉంటుంది, చిక్కులు కూడా త్వరగా పడవు అండ్ గ్రోత్ కూడా చాలా బెస్ట్. నెక్స్ట్ వర్షం అయితే పడుతుంది, దాన్ని ఇగ్నోర్ చేయండి. ఇంకా బాతింగ్ అయిపోయిన తర్వాత స్మూతీగా ఎలా ఉంటుందో చూపిస్తాను అండ్ చూడండి. ఇప్పుడు నాకైతే ఎలాంటి చిక్కులు లేవు. హెడ్ బాత్ అనేది నార్మల్ షాంపూ కండిషనర్స్ యూజ్ చేసి నార్మల్గా హెడ్ బాత్ చేసేసి టవల్తో కొట్టి అలా డ్రై చేయకుండా ఫ్యాన్ కింద ఆర్ కూలర్ దగ్గర లేకపోతే ఎండలో ఉండేసి మీరు హెయిర్ని అయితే ఆరబెట్టుకోండి. తర్వాతే చిక్కులు విప్పండి. తడి హెయిర్తో అస్సలు చిక్కులు విప్పొద్దు. చూసారు కదా హెయిర్ అనేది ఎంత సిల్కీగా స్మూతీగా చిక్కులు లేకుండా ఉందో.